హాయ్ అండి, ఈరోజు ఇన్స్టెంట్ పానీపూరి చేద్దామా? టేస్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అప్పటికప్పుడు తినాలనిపిస్తే 15 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కరెక్ట్గా హీట్ అవ్వాలండి, ఓవర్ హీట్ అవ్వకూడదు. చూసుకోండి, మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి బాల్స్ అన్ని. ఇప్పుడు స్టఫింగ్కి నేను బఠానీ సోక్ చేయలేదండి. సో పొటాటో తీసుకుని బాయిల్ చేసి తొక్కు తీసేసి స్మాష్ చేసేసుకోవాలి. అసలు ఇంత మంచిగా టేస్ట్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. టేస్ట్ సూపర్ ఉంది. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, సాల్ట్, కారం, కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కలిపేసుకోండి. పెప్పర్ అంటే మిరియాల పౌడర్, కొరియాండర్ అంటే ధనియాల పౌడర్ అండి. ఇక పానీ కావాలి కదా, పానీకి పౌడర్ ఇందులోనే ఇచ్చేసాడండి. 2 స్పూన్స్ పౌడర్కి 1/2 లీటర్ వాటర్ కలుపుకోండి. పౌడర్ బాల్స్లోనే ఇచ్చేసాడు, చిన్న ప్యాక్ లాగా. ఇందులో 5 to 6 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అంతే, పానీపూరి రెడీ. పూరీలో ఆలు స్టఫింగ్ పెట్టుకుని పానీ వేసుకుని టేస్ట్ చూశాను. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ పానీపూరి అండి. నేను ఇంత మంచిగా టేస్ట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే టక్మన్ 15 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదుర్సండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.